ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మార్చుకున్న కొత్త రూపం, చాలా ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే తెలిపదామండి. కరోనా మళ్ళీ విజృంభించబోతుందా? పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా? ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా? 2019 నాటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది వైద్య నిపుణుల నుంచి. ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే మన పక్క దేశాలు కరోనా వైరస్ కుమ్మేస్తుంది. ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతున్నది. వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లో కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువగా అయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతున్న మరింత కలవరం పెడుతుంది. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసు శాతం రోజురోజుకు పెరుగుతుంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నట్లు అక్కడ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7 మిలియన్ల పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లుగా నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువ అయినా వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకుముందు 7 రోజులతో పోలిస్తే 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసులు పెరుగుదల నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్లు ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతుంది. మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ పాజిటివ్ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం SARS-CoV-2 పాజిటివ్ రేటు 7.3% నుంచి 5.0 తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ ఆఫ్ ద ఇంటరెస్ట్ VOLI వర్గీకరించబడింది. 2025 16.3%